అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలని లబ్ధిదారులుగా చూశాడు. అవును, ప్రజలని లబ్ధిదారులుగా చూసిన పరిస్థితి అయింది. అంటే వాళ్ళకి ఏదో కొన్ని పథకాలు ఇచ్చి బటన్ నొక్కితే సరిపోతుందని అది దానివల్ల అది అక్కడే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలని లబ్ధిదారులుగా కాకుండా అభివృద్ధిలో భాగస్వాములుగా చూస్తాడు ఆయన. అది డిఫరెన్స్ అక్కడ, మేజర్ డిఫరెన్స్ అక్కడ. అందువల్ల ఎక్కడ ఫెయిల్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళకి ఏదో మనం బటన్ నొక్కి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళతో మనకు సంబంధం లేదనుకున్నాడు. అది కాదు, అది ప్రజలు ఎప్పుడు ఏమనుకుంటారు, ఎదగాలనుకుంటారు, ప్రతిరోజు కూడా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటారు. స్టేక్ హోల్డర్స్ వాళ్ళు స్టేక్ హోల్డర్గా చూసే ఇది కాన్సెప్ట్ జగన్ దగ్గర లేదు, బాబు గారి దగ్గర ఉంది. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పేదరిక నిర్మూలన జీరో టార్గెట్ ఎందుకు పెట్టుకున్నారు, ఎలా పెడుతున్నారు అని అడిగారు. ప్రజల్ని ఎంపవర్ చేయడం ద్వారా, కొన్ని వర్గాలను ఎంపవర్ చేయడం ద్వారా. ఉదాహరణకి ఆయన 95లో చేసినటువంటి ఇదేంటి, అక్కడ పేద మహిళల్ని ఆయన ఎంపవర్ చేశారు. ఆ డ్వాక్రా మహిళలు ఒక పెద్ద ఉద్యమంలాగా వచ్చింది. కొన్ని లక్షలాది మంది వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది, సామాజిక పరిస్థితి మెరుగుపడింది, ఒక లీడర్షిప్ కూడా వచ్చిందండి. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే అది వచ్చిందో పేదరికం నుంచి బయటకు వస్తారు వాళ్ళు. సో అంటే ఆయన టార్గెట్ ఏంటంటే ప్రజల్ని ఎంపవర్ చేయటం, వివిధ వర్గాలను ఎంపవర్ చేయటం. వాళ్ళు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు. మొన్న ఈ మధ్య కూడా ఎస్టీలుగా సంబంధించి ఆయన సమగ్రమైనటువంటి ఒక సమీక్ష చేశారు. అంటే అక్కడ ఆ ఏరియాలో ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, శానిటేషన్ ఏ విధంగా చేయాలి, హెల్త్ ఏ విధంగా చేయాలి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎలా చేయాలనే దాని మీద ఎస్టీల సంబంధించి ఇది సుదీర్ఘమైనటువంటి సమీక్ష చేశారు. చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏముంది, మీకు హెల్త్, శానిటేషను, అదేవిధంగా ఉపాధి అంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది కదా, వాళ్ళు పేదరికం నుంచి బయటకు వస్తారు. అంటే దట్ వే అది అప్రోచ్ అయింది. ఆ అప్రోచ్లో వెళ్ళటం వలన మీకు